దురుసుతనం. చలమయ్యకు నోటి దురుసుతనం, పొగరు ఎక్కువ. ఇరుగు పొరుగులతో అనవసరంగా గొడవ పెట్టుకునేవాడు. నోటికి వచ్చినట్లు తిడుతూ ఎప్పుడూ నోరు పారేసుకునేవాడు. ఇతరుల సమస్యలో చిక్కుకొని ఉంటే సహాయం చేయాల్సింది పోయి నానా దుర్భాషలాడేవాడు. సాటి మనుషులపై ఏమాత్రం జాలి, కరుణ చూపకుండా కర్కశంగా మాట్లాడేవాడు. ఒకనాడు రాత్రి చలమయ్య ఇంట్లో బందిపోటు దొంగలు పడి సర్వం దోచుకుపోయారు. బంగారం, ధనం, నగలతో పాటు విలువైన వస్తువులేవీ మిగల్చకుండా సర్వం తీసుకెళ్లారు. చేతిలో చిల్లు గవ్వ కూడా లేకపోవడంతో చలమయ్య కుటుంబ సభ్యులు తినడానికి తిండి లేక పస్తులుండసాగారు. కేవలం మంచినీళ్లు మాత్రమే త్రాగి కడుపు నింపు కొనసాగారు. వారంలో ఒకరోజు పొయ్యి వెలగడమే గగనమయ్యింది. ఇలా ఎన్నో సమస్యలు చుట్టుముట్టుకోవడంతో బెంబేలెత్తిపోయాడు చలమయ్య. అటువంటి క్లిష్ట పరిస్థితుల్లో ఓదార్చేవాడు కానీ, ధైర్యం చెప్పేవాడు కానీ, సహాయం చేసి ఆదుకునేవారు కానీ లేకపోయారు. తన గురించి పట్టించుకునే నాథుడు కరువవ్వడంతో బాధపడుతూ ఒంటరిగా కూర్చున్నాడు. ఇంతలో పక్కింటి వీరయ్య చలమయ్యను సమీపించి, చలమయ్య, ఎప్పుడూ ఇరుగు పొరుగుతో గొడవపడి దురుసుగా ప్రవర్తించి అందరినీ దూరం చేసుకున్నావు. ఇతరుల సమస్యల్లో చిక్కుకొని ఉంటే సహాయం చేయాల్సింది పోయి నానా కార్కూతాలు కూసి పుండు మీద కారం చల్లినట్లు ప్రవర్తించడం వల్లే ఇప్పుడు ఎవరూ నిన్ను పట్టించుకోవడం లేదు. ఆపదలో ఉంటే సహాయం చేయడం లేదు. నువ్వు ఇతరులను ఆదుకుంటేనే ఇతరులు నిన్ను ఆదుకుంటారు. అందుకనే ఇరుగు పొరుగులతో సఖ్యతగా మెలగాలి. మనం ఆపదలో ఉన్నామంటే చెలించిపోయి ఆపద నుండి గట్టెక్కించాల. మనకంటూ మంచి స్నేహితుల్ని, శ్రేయోభిలాషుల్ని సృష్టించుకోవాలి. అందరితో మంచి సంబంధాలను ఏర్పరచుకోవాలి. కనుక నోటి దురసుతనాన్ని తగ్గించుకో అన్నాడు. వీరయ్య మాటలతో జ్ఞానోదయం కలిగిన చలమయ్య దురుసుగా ప్రవర్తించడం పూర్తిగా మానేసుకొని ఇరుగు పొరుగుతో సఖ్యతగా మెలగసాగాడు.